మన తానే ఉన్నది. మళ్ళీ ఎందుకు తీసుకుంటారా మీ కాంట్రాక్ట్? ఇప్పుడు వాళ్ళు కంకరాల మీద నడిచి ముసలోళ్ళు ఆ కాళ్ళ గుచ్చుకోపోతున్నాయి. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఇప్పుడు అన్నపూర్ణ కాలనీ ఈ గాలి 2 గాలి చాపినావు, సంవత్సరం అవుతుంది. ఇప్పుడు నియాసం కాంట్రాక్ట్ అని చూసిన నాయన మేము. అరే బిల్లు నాకేం సంబంధం? ఇప్పుడు నువ్వు టెండర్ వేసుకున్నప్పుడు కంపల్సరీ చేయాలి కదా. ఇప్పుడు లేడీస్ చూడు ఎంత అవుతుంది నాకు. ఈ గల్లి అవుతుంది అమ్మడుందా? సరే సరే అన్న, నేనే చేసిన నేనే చేస్తే నువ్వు 10 రోజులకి వేస్తా అంటున్నావు, 15 రోజులకి వేస్తా అంటున్నావు. ఇంతవరకు మరి బిల్లు రాకుంటే ఇప్పుడు మీరు అది మీరు చూసుకోవాలి కదా అన్న. ఇప్పుడు మేము ఎంత అట్లా ఎట్లా నడవాలి? ముసలోళ్ళు ఉన్నారు, ఎట్లా నడవాలన్నా? ఎప్పుడు చేస్తావు అన్న? ఇప్పుడు ఆ మాట అంటున్నావు ఎప్పుడు అన్న? ఒక పని చేయాలి, తొందర వర్క్ స్టార్ట్ అయ్యా. నువ్వు తొందర వర్క్ స్టార్ట్ అయ్యి అంతా పంచాయతీ కాదు కానీ కంకర మొత్తం పోతుంది. అందరు ఇన్నే ఉన్నారు, అంత అంగడంగడు ఉంది ఇక్కడ. చాలా మంది మహిళలు కూడా వచ్చారు. ఇది ఇంకొక ఈ కాంట్రాక్ట్ కాదు, మళ్ళీ ఏం కావాలా? కాంట్రాక్ట్ కాదమ్మా. జనాలతోటి నాకు నువ్వు ఈ చిన్న రోడ్ గానే చిన్న రోడ్ వేపిస్తే అయిపోవు కదా. మనం అన్న ఆ సంగతి చెప్తే నేను కొన్ని నీకు బిల్లు ఇప్పిస్తుడు కానీ నేను మళ్ళా నాకు చెప్పాలా ఈ ముచ్చట? నాకు చెప్తలేవు కదా. నువ్వు నాకు కలిసి కూడా కలిసి టెండర్ వేసుకున్నావు, 20 లక్షల వరకు నీకు వచ్చింది. రోడ్ ఒక చిన్న రోడ్ వేసిపోమని చెప్పినా నీకు.